వరుణ్ 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 ఆగు. వరుణ్ చలో సారీ చెప్తున్నా కదా. నీకు కోపం కూడా వస్తుందా? ఇలాంటి టైంలో కోపమే వస్తుంది. నన్ను ఏం చేయమంటావు? అయినా నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నాకు ఇంకొక దారి దొరకలేదు. వాట్ యు వాంట్ మీ టు డూ? దివ్య ఇవన్నీ వద్దు నాకు. జస్ట్ గివ్ మీ వన్ రీజన్, నేను ఎందుకు నచ్చలేదు. నేను నువ్వు ఇష్టం లేదని చెప్పానా? సరే నాకు ఆకలి అవుతుంది, పద. క్షణమల్లే గడిచేనే నాలో అల్లరే సగనైనా గదులే చల్లగాలి ఎదనే తాకి తొలిగా నన్నాడించేనే పాడించేనే నీతో నేనంటే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే నా కోసం వచ్చేనే ఈ భువి పైకే నన్నిలా కళ్ళార్పక చూసిందే ఓ నిమిషంలోనే మైకంలో పడదోసిందే నన్నంతా మార్చెనే మురిపించిందే కనులాటలో ఎన్నాళ్ళెన్నడు నే చూడలే ఈ జరిగిన వింతలే కన్నాపగానే చూసిన తన కనులలో హొయలలే వందేళ్ళిలా ఉండాలని ఎద తొలి తొలి కోరికే ఎటు వెళ్ళినా ఏం చేసినా నా తీరిదే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే ఈ మాయే నాలోనే నీ వల్లే ఈ హాయే చేయింది నీ వల్లే. దివ్య, నిజంగా నేనంటే ఇష్టమా? నేను చెప్పిన ఇష్టం వేరు, నువ్వు అనుకుంటున్న ఇష్టం వేరు. అర్థం కాలే. సి వరుణ్, ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ. నేను ఇంత సతాయిస్తున్నా భరిస్తున్నావు చూడు, ఇంత చేసినా ఇంత కూల్గా మాట్లాడుతున్నావు. ప్రాబ్లం నువ్వు కాదు. మరి మా ఫ్యామిలీయా, లేకపోతే ఎవరినైనా లవ్. వరుణ్, ఇక్కడ ప్రాబ్లం ఫ్యామిలీయో రిలేషనో ఇవన్నీ కాదు. ఇట్స్ జస్ట్ దట్ పెళ్ళి అన్న కాన్సెప్ట్ మీద నాకు నమ్మకం లేదు. దివ్య, ఇది నువ్వేనా? ఇంత ఇండిపెండెంట్గా ఉండే నువ్వు పెళ్ళికి భయపడుతున్నావా? అది భయం కాదు, జాగ్రత్త. ఇంత ఇండిపెండెంట్గా ఉన్నా కాబట్టే పెళ్ళొద్దంటున్నా. దివ్య, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. యూ కెన్ పర్సీవ్ వాట్ ఎవర్ యూ వాంట్. వరుణ్, నేను నీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న స్కూల్ టీచర్. తన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చిన్నదైనా తన డ్రీమ్స్ చాలా పెద్దవి. ఒక పెద్ద కాలేజ్లో ప్రొఫెసర్ అవ్వాలనుకుంది. అప్పుడే ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూశారు. అబ్బాయి కూడా నీలాగనే మంచోడే. తన డ్రీమ్స్, కెరియర్ అన్నీ చూసుకుంటా అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ చూసుకున్నాడు కూడా పెళ్లి తర్వాత. కాకపోతే ఒక పాయింట్లో ఫ్యామిలీ, ఎమోషన్స్, పిల్లలు,
వీటి వల్ల తను మానేయాల్సి వచ్చింది. కానీ మానేసేటప్పుడు ఎవ్వరూ తనని నీకిష్టమా మానేయడం అని అడగలేదు. దివ్య ఎవరో లైఫ్లో అలా అయిందని నీకు అలాగ అవుతుంది అనుకోకు. ఎవరి లైఫో కాదు, అది మా ఇంటి స్టోరీ, మా అమ్మ నాన్న స్టోరీ. దివ్య మీ నాన్న అలా చేశారని నేనెందుకు అలా చేస్తా అనుకుంటున్నావు? మా నాన్న చెడ్డోడేం కాదు వరుణ్, ఇన్ఫ్యాక్ట్ చాలా అమాయకుడు. కానీ ఈ చుట్టూ రాబంధువులు ఉంటారే, ఓ సారీ బంధువులు, ఇంకా మన పక్కనే ఉంటారే సీసీ కెమెరాస్ లాంటి నైబర్స్, ఆఫీస్లో కొలీగ్స్, వీళ్ళే ఓ అమ్మాయి సంపాదన మీద బతుకుతున్నారా, అమ్మాయి జాబ్ చేస్తుందా, ఓ అమ్మాయి ఇంటిని గడుపుతుందా అని చెప్పి ఇలాంటి వేస్ట్ థాట్స్ అన్నీ మైండ్లో వేస్తారు. అయినా దివ్య అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అందరూ మారిపోయారు. ఎగ్జాక్ట్లీ, జనాలు మారిపోయారు, మారిపోతారు కూడా. నువ్వు కూడా ఈరోజు మాటిస్తున్నావు, రేపు మారిపోవచ్చు కదా. అండ్ రైట్ నౌ నా లైఫ్లో ఉన్నవి ఓన్లీ 3 థింగ్స్: నా కెరియర్, నా ఫ్యామిలీ, నా ఇండివిజువాలిటీ. అవే తీసుకుంటా అంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు? ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి అడుగుతాడు, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తాడు. లిఫ్ట్ చేయకపోవడమే బెస్ట్. మీ డాడీయేగా, లిఫ్ట్ చేయొచ్చు. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాలే. ఏంటి చాలా టెన్షన్గా ఉన్నావు? ఏంటా, రేపే మన ఎంగేజ్మెంట్. యాక్చువల్లీ నీకు తెలియదు అనుకుంటా, ఈరోజే మన ఎంగేజ్మెంట్. టైం ఆల్రెడీ 12:30 అయిపోయింది. సరే, ఏదో ఒకటి చేసి పెళ్ళి క్యాన్సిల్ చేపించచ్చు కదా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? మీ నాన్న కిడ్నాప్ చేసేయి. ఏంది? పోనీ మామని కిడ్నాప్ చేయి. ఎలాగో అలవాటేగా కిడ్నాప్ చేయడం, చాలా ఈజీగా. ఇదిగో సారీ చెప్తున్నా కదా, ఎందుకు అలా చేస్తున్నావు? అది ఏదో టెన్షన్లో అలా చేసేసా. టెన్షన్లో ఏమైనా సరే గోల్ కోరుకోవడం చూసా కానీ నీలా కిడ్నాప్ చేసే వాళ్ళని చూడలే. సరే, ఇంకా తిందామా? తిందాం. అసలుకి నాకు కూడా ఆకలేస్తుంది. తెల్లారి నుంచి కట్టిపడేశారుగా ముగ్గురు కలిసి. ఇదిగో మళ్ళీ అదే అన్నావు అనుకో, బాగోదు చెప్తున్నా. ఇది బాగుంది, కోపపడేది మీరే, కోపం తెప్పించేది మీరే. సరే పద. పద. చాలా, ఇంకేమైనా తింటావా? చాలు. క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది. సరే. మేడం ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్. భయ్యా కాస్త సాంగ్స్ చెప్తారా? అంటే ఇంతసేపు ఒక్కనే వచ్చాను కదా, అందుకనే వింటూ వచ్చాను. ఇప్పుడు మీరు ఉన్నారుగా, ఆపేస్తా. థ్యాంక్స్ భయ్యా. భయ్యా మీ ఇద్దరు లవర్సా? హానా? హా కాదు అంటున్నా. కాదా మరి? రేపు తనకి నాకు ఎంగేజ్మెంట్. ఓ కంగ్రాట్స్ బ్రో, కంగ్రాట్స్ సిస్టర్. భయ్యా నన్ను బ్రో అని తనకి సిస్టర్ అంటావేంటి? ఓ సారీ సారీ బ్రో. మళ్ళీ బ్రో అంటావు? సారీ. మీ పేరు? ఐఎమ్ వరుణ్. ఐ ఆమ్ నవీన్. నైస్ నేమ్. సిస్టర్ మీ పేరు? భయ్యా కాస్త ముందు తిరిగి డ్రైవ్ చేస్తారా? అది కాదు వరుణ్, మేడం పేరు. మేడం పేరు దివ్య. నైస్ నేమ్. ఎక్కడికి వెళ్ళేస్తున్నారు? షాపింగ్కా? షాపింగ్ అయితే షాపింగ్ బ్యాగ్స్ ఉండేవి కదా. అవును కదా. బ్రో మీది లవ్ మ్యారేజా? వీడాపేలా లేడు. నవీన్ గారు చెప్పండి దివ్య గారు. భయ్యా మీరు ముందు తిరిగి కూడా మాట్లాడొచ్చు, ఇలా మాటి మాటికి వెనక్కి తిరగండి. అసలుకే మాకు చాలా ఫ్యూచర్ ఉంది. సాంగ్స్ పెడతారా? క్వశ్చన్స్ వేస్తున్నా అని అలా అంటున్నారు కదా. నేను అంతే అండి, మనుషులుంటే ఎక్కువగా మాట్లాడేస్తాను. ఒకప్పుడు అసలు మాట్లాడేవాడినే కాదు. ఆహా, ఇప్పుడు ఏమైందో? హార్ట్ బ్రేక్. ఓ
సో సారీ. పర్లేదండి. గర్ల్ ఫ్రెండా? కాదు, నా వైఫ్. వైఫా? మీకు పెళ్ళయిందా? ఇంతకేం జరిగింది? మాది పేరుకి అరేంజ్ మ్యారేజ్, కానీ తనని ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో చూడగానే లవ్ చేశాను. చాలా క్యూట్గా ఉండేది. తర్వాత 3 monthsకి పెళ్లి చేసుకున్నాను. కొత్త కదా, పెళ్లి తర్వాత తనకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అనుకున్నాను. డైలీ ఆఫీస్కి వెళ్ళే టైంలో లంచ్ బాక్స్ ఇచ్చేది, తిరిగి రాగానే డిన్నర్ చేసి పెట్టేది. డైలీ ఏదో మెకానికల్గా జరిగిపోయేది. ప్రేమగా ఒక మాట ఉండేది కాదు, ఒక నవ్వు కూడా ఉండేది కాదు. తను ఏదో ఒక రోజు మాట్లాడుతుందని నేను ఏదో ఒక రోజు ప్రేమగా మాట్లాడతానని తను, అలా ఉండిపోయాం. తర్వాత ఏమైంది? ఒకరోజు ఇంటికి వెళ్ళగానే హ్యాండ్ కట్ చేసుకొని పడిపోయింది. తను అలా చూసి మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. ఆ డే తను అలా చూసి తట్టుకోలేకపోయాను. తను కాన్షియస్లోకి రాగానే వెళ్ళి మాట్లాడాను. అప్పుడే అర్థమైంది, ఏదైనా మాట్లాడితేనే సాల్వ్ అవుతుందని. వాళ్ళే అర్థం చేసుకుంటారని సైలెంట్గా ఉండిపోతే అది ఎప్పటికీ అర్థం కాదు. అంతే కదా బాస్, ప్రేమైనా ఏదైనా మనం ఏం ఫీల్ అవుతున్నామో చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. చెప్పకుండానే అర్థం చేసుకోవడానికి మనకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మీరు కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి బ్రో. నాలాగా హార్ట్ బ్రేక్ అయ్యాక చెప్పే అవసరం మీకు రాకూడదు. ఏమైంది? ఎందుకు ఆపేశారు? లొకేషన్ వచ్చింది మ్యామ్. ఓ, ఒరే పెళ్లి బట్టలు రావి, నేను ఎత్తి మీద పెడతావా? అక్కడ పెట్టు. ఆ పంతులు వచ్చాడా? ఎంత ఫోన్ చేసినా ఎక్కడేంటి ఆయన? ఫోన్ చేయ ఒకసారి. రే నువ్వు కూర్చొని సరిగ్గా పెట్టు, అక్కడ అలా లైన్లో పెట్టు. అలా ఒక్కరి పెడితే ఎవరు కూర్చుంటాడు? అలా కూర్చుంటాడు, సరిపోతుందా? అక్కడ వస్తారు 10 మంది వస్తారు, సరిగ్గా పెట్టు. ఎరా భోజనాలన్నీ వేయాయా? రెడీగా వచ్చారా వాళ్ళు? వంటలు స్టార్ట్ అయ్యాయా? సరే చూడే, లోటు లేకుండా పెట్టు. దివ్య నువ్వు లేచావా? హా? చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగే ఇక్కడే కూర్చుని వెళ్ళనని మారం పెట్టేదాన్ని. ఆఖరికి నేను కిందకి వెళ్ళి నీ ఫేవరెట్ చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు విని వెళ్ళేదాన్ని. ఆ రోజుంది, ఈరోజు పెళ్ళిడికి వచ్చావు. నేను పంపించాల్సిన టైం వస్తుంది. సర్లే, తొందర రెడీ అవ్వు, చాలా పనులు ఉన్నాయి. మీరు కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయండి బ్రో. మీ అమ్ముండి ఉంటే ఈ పాటికి అన్ని జాగ్రత్తగా కొనిపెట్టేది. జస్ట్ గివ్ మీ వన్ రీజన్, నేను ఎందుకు నచ్చలేదు. కంగ్రాట్స్ దివ్య. ఏంటమ్మా అలా ఉన్నావు? వరుణ్ వాళ్ళు వచ్చేస్తున్నారు, తొందరగా రెడీ అవ్వు. అక్క అక్క హా? నాన్న జల్దీ రెడీ కామంటుంది. లేదు, ఇంకా కాదు. నాన్నకి ఎట్లయినా చెప్పేయాలి.